మహిమాన్వితమైన సూర్య నమస్కారాలతో ప్రదర్శనకు సిద్ధమైన విజ్ఞాన్ బృందానికి మన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి దీవెనలు అందాలని ఆశిస్తూ నంబర్ 1 సూర్య నమస్కారాల్లో మొదటిది. నిటారుగా నిలబడాలి. 2 పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రక్రియ కొనసాగించాలి. ఇది ప్రాణాయామాసనం. దీనితో మనస్సు సూర్యాభివందనాలకు అనువుగా మారుతుంది. ఓం మిత్రాయ నమః. నంబర్ 2 ఓం రవయే నమః. శ్వాస లోనికి పీలుస్తూ 2 చేతులను పైకెత్తి వీపు వైపు వెనకకు వంచాలి. ప్రారంభ దశలో ఉన్న సాధకులైతే కొద్దిగాను, చాలా కాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగాను ఊపిరి పీల్చుకోవాలి. ఇది హస్త ఉత్తానాసనం. వెన్నెముకకు శక్తి పెంచేందుకు, వెన్ను నొప్పిని నిరోధించేందుకు ఈ ఆసనం పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నంబర్ 3 ఓం సూర్యాయ నమః. శ్వాస వదులుతూ ముందుకు వంగి 2 చేతులను నేలపై ఆంచాలి. 2 చేతులను నేలపై ఆంచలేని పక్షంలో మోకాళ్ళను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కల ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలి. ఈ విధమైన నమస్కారాన్ని యోగ పరిభాషలో పాదహస్తాసనం అంటారు. ఈ ఆసనం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది. మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. నంబర్ 4 ఓం భానవే నమః. గాలిని లోనికి శ్వాసిస్తూ కుడి పాదం వెనుక వైపునకు కదిలించాలి. అదే సమయంలో శరీరాన్ని కిందకు వంచుతూ చేతులను నేల మీదకు వంచాలి. కుడి మోకాలిని కూడా అదే సమయంలో వెనుకకు వంచాలి. తల ఎత్తి పైకి చూడాలి. 2 చేతులను నేలపై ఉంచాలి. ఈ భంగిమలో శరీరం అర్ధచంద్రాకృతిలోకి మారుతుంది. ఇది అశ్వసంచలనాసనం. థైరాయిడ్ గ్రంథి చర్యను క్రమబద్ధం చేస్తుంది. శరీరం నాజూకుగా తయారవుతుంది. నంబర్ 5 ఓం ఖగయే నమః. 4వ స్థితి నుండి గాలి నెమ్మదిగా వదులుతూ కాలివేలు నేలను తాకుతూ ఎడమ కాలిని వెనుకకు కదిలించాలి. ఇప్పుడు మోకాళ్ళు 2 నేలకు దూరంగా ఉంచాలి. శరీరం మధ్య భాగం పైకి ఎత్తినట్లు బోర్లించిన గిన్నె ఆకారంలో ఉంచాలి. శరీరం మొత్తం కాలివేళ్ళు అరిచేతులపైన ఆధారపడి నిలవాలి. దృష్టిని మాత్రం ఎదురుగా ఉన్న నేలపై ఉన్న ఏదైనా వస్తువుపైన కేంద్రీకరించి ఉంచాలి. ఇది సంతులనాసనం. ఈ ఆసనం మణికట్టుకు బలం చేకూరుస్తుంది. మానసిక శారీరక పుష్టి కలుగుతుంది. ఇది నడుముకు పటుత్వాన్ని కలిగిస్తుంది. నంబర్ 6 ఓం పూష్ణే నమః. అరచేతులను కాలివేళ్లను కదిలించకుండా నేలపై ఉంచాలి. మొండాన్ని నేలపైకి నెమ్మదిగా వంచాలి. మొదటిగా మోకాళ్ళను నేలకు ఆనించాలి. తర్వాత ఛాతీని గడ్డాన్ని నేలకు తాకించాలి. ఈ భంగిమలో శరీరం అల ఆకారంలో కనిపిస్తుంది. దీన్నే అష్టాంగాసనం అంటారు. ఈ ఆసనం కడుపు కండరాలు వేలాడకుండా ఈ భంగిమ నిరోధిస్తుంది. మధుమేహం, మలబద్ధకం, జీర్ణ సమస్యల పరిష్కారంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నంబర్ 7 ఓం హిరణ్య గర్భాయ నమః. అష్టాంగ నమస్కారం మాదిరిగా ఉదరాన్ని నేలకు తాకేలా ఉంచాలి. శ్వాస లోనికి పీలుస్తూ నేలపై నుండి గడ్డాన్ని తలను పైకెత్తి చూస్తూ ఉండాలి. నడుము వెనుక వంపు వచ్చేలా మెడను పైకెత్తి చూస్తూ ఉంచాలి. మోచేతులను శరీరానికి దగ్గరగా ఉంచాలి. యోగ పద్ధతిలో ఈ విధంగా నమస్కారం చేయడాన్ని భుజంగాసనం అంటారు. ఒత్తిడి, స్థూలకాయం, వెన్నెముక సమస్యలు, థైరాయిడ్, యూరోజెనిటల్ సమస్యలు నివారణ అవుతాయి. నంబర్ 8 ఓం ఆదిత్యాయ నమః. కాళ్ళ దగ్గర వంచి మోకాళ్ళపై నిలబడాలి.
నడుము వంచి అరచేతులను భుజాలకు సమాంతరంగా నేలకు ఆంచాలి. మెల్లగా మోకాళ్ళను పైకి ఎత్తుతూ కింది భాగం నుంచి పాదాల వరకు ఏటవాలుగా ఉండేలా చూసుకోవాలి. నడుము భాగం నుంచి చేతులు నేలకు తాకుతున్న భాగం వరకు ఏటవాలుగా ఉండాలి. శరీరం పర్వతాకారంలోకి తీసుకువచ్చి నెమ్మదిగా గాలి పీల్చి వదలాలి. నిదానంగా గాలి వదులుతూ మోకాళ్ళను నేలకు ఆంచాలి. ఇది పర్వతాసనం. నంబర్ 9. ఓం ఆదిత్యాయ నమః. నెమ్మదిగా కింది భాగాన్ని కిందికి దించి కుడి కాలిని కొంచెం ముందుకు తెచ్చి 2 చేతులను నేలకు అదిమి ఉంచాలి. ఎడమ మోకాలను నెమ్మదిగా వెనక్కి చాచాలి. నెమ్మదిగా లోనికి శ్వాసిస్తూ పైకి చూస్తుంటే అర్ధచంద్రాకారం కలిగిన గుర్రం ఆకారం వలె ఉంటుంది. దీన్ని అశ్వసంచలనాసనం అంటారు. జీర్ణ సమస్యలు దూరమై మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది. నంబర్ 10. ఓం పవిత్రే నమః. అశ్వభంగిమ నుండి శ్వాసను విడుస్తూ ఎడమ పాదాన్ని ముందుకు చాచాలి. అప్పుడు 2 పాదాలు ఒకే భంగిమలో ఉంటాయి. అదే సమయంలో శరీర భాగాన్ని పైకెత్తు ముందుకు నుంచునే విధంగా వంగాలి. ఇది పాదహస్తాసనం. శరీరానికి మంచి ఆకృతినిస్తుంది. నంబర్ 11. ఓం అర్కాయ నమః. పై భంగిమలోనే ఉండి 2 చేతులను తలను పైకి ఎత్తి ఉంచాలి. గాఢంగా గాలిని పీల్చాలి. నడుం వెనుక భాగం వద్ద కొద్దిగా వంగాలి. దీన్నే హస్త ఉత్తానాసనం అంటారు. వెన్నెముకకు శక్తినిస్తుంది, మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది. నంబర్ 12. ఓం భాస్కరాయ నమః. శ్వాసను వదులుతూ 2 అరచేతులను నమస్కార భంగిమలో ఉండేలా దగ్గరికి చేర్చి ఛాతీ వద్ద ఉంచాలి. దీన్నే ప్రణామాసనం అంటారు. దీంతో సూర్యుడికి ఉన్న 12 నామాలు జపిస్తూ యోగ పద్ధతిలో సూర్య నమస్కారాలను పూర్తి చేసినట్లవుతుంది. యోగశాస్త్రం ప్రాచీనమైనది. ఆదినాథుడైన మహాశివుడే 1,60,000 రకాల యోగ విద్యలను బోధించాడని సాంప్రదాయ గ్రంథాలు చెబుతున్నాయి. అవే ఇప్పుడు యోగాసనాలు. योग मैं करना
Wow, what a mesmerizing performance. Give them a big round of applause.